ఈ రోజు ఆలేరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మరియు బీఎస్పీ నాయకుల నామినేషన్లు వేయడం జరిగింది. ఇందులో భాగంగా బీఎస్పీ ఉద్యమ నాయకుడు మాట్లాడారు. వారు చేసిన కృషి గురించి తెలిపారు. పేపర్ ఆడ పెడితే ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీ ఇద్దరే ఉంది. ఇప్పుడు మా బావాలి లేవాడవా చెప్పు. ఓకే బా మీతో పాటు ఇద్దరు ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరు? మీరు ఇద్దరు మీరు సోలాన్ని బయట ఓకే నా పేరు ఎలిగల శ్రీనివాస్, 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బహుజన్ పార్టీ సిద్ధాంతాలకు ప్రజలు అందరూ ఆకర్షితులై, అంబేద్కర్ సిద్ధాంతాలకు ఆకర్షితులై మరియు ప్రజలు ఆదరించాలని నన్ను కోరుతున్నాను. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. 11వ వార్డులో ఉన్న సమస్యలు 40 సంవత్సరాల నుండి గత పాలకులు ఇంతవరకు ఎక్కడున్నదో అక్కడనే గుమ్మడిలాగానే ఉన్నది. ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు. ఆ సమస్యల మీద, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికే ముందుకు వస్తున్నాను. ఇక నుండి అన్ని విధాలుగా ఆహర్నిశలు కృషి చేస్తానని, ప్రజలకు స్థానికంగా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. జై భీమ్. మరి జిల్లా నాయకుడు మురుగాడి శ్రీశైలం గారు ఈరోజు నామినేషన్ మన 7వ వార్డుగా 11వ వార్డు ఎలిగల శ్రీనివాస్ నిలబడతా ఉన్నాం. నామినేషన్కు దాఖలు చేస్తా ఉన్నాం. రేపు 3వ వార్డు నా పేరు బెజ్జం సోమరాజు, 3వ వార్డు నుంచి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి ఓటర్లు విజ్ఞప్తి, ఎప్పుడైతే పైసల మీద నడుస్తుందో ఈ వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా ఓటును అమ్ముకోకుండా నిర్బంధంగా ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కోరుకుంటూ రేపు 3వ వార్డుగా ఖచ్చితంగా గెలుస్తామని కూడా పత్రికల ముందు ప్రకటిస్తాం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాదాద్రి భువనగిరి జిల్లా ఫస్ట్ కాంచీరామ్ గారిని హెలికాప్టర్లో దించినటువంటి జిల్లా ఇది. అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే. ఈ జిల్లాలో ఆనాడు ఉన్న పరిస్థితుల్లో 5,000 మందిని సమీకరించేటువంటి క్యాండిడేట్ ఎవరున్న జిల్లాలు ఉంటే నేనే. అప్పుడు 52 ట్రేడ్ యూనియన్ సంఘాలు ఉండే. 5,000 కాదు 20,000 మందిని సమకరిస్తానంటే ఆనాడు ఇక్కడ హెల్ప్యాడ్ పాయింట్ లేకుండా రేడార్ సిస్టంలో, దాని తర్వాతనే అద్గిరిగుట్టకు రేడార్ సిస్టమ్ వచ్చింది. ఎందుకంటే హెలికాప్టర్ దిగడానికి ఆ రోజు ముందు హెలికాప్టర్ యొక్క కో పైలట్ వచ్చి పాయింట్ చూసి హెలికాప్టర్ మీద కాంచీరామ్ గారిని తీసుకొచ్చాము. మొట్టమొదటి బీఎస్పీ కాంచీరామ్ గారు జాతీయ అధ్యక్షుని అడుగు నల్గొండ జిల్లాలో భువనగిరిలోనే పడ్డది. అది కలిసి వచ్చిన అవకాశం నల్గొండ జిల్లాలో ఇప్పుడు యాదాద్రి జిల్లా ఇది. ఆ యాదాద్రి జిల్లా తరఫున వరిగాడి శ్రీశైలము మా కార్యకర్తలు ఇక్కడ ఆలేరు మున్సిపాలిటీ 6 మున్సిపాలిటీలు, ఈ జిల్లాలో 6 మున్సిపాలిటీలో కార్యకర్తలు యువకులు ముందుకొస్తున్నారు. మేము ఒకటే ఈ యువకులకు చెప్తున్నాం, భారత రాజ్యాంగాన్ని కాపాడవలసింది మీరే, రాజకీయ పార్టీగా ముందుకు తీసుకోవాల్సింది మీరే.
బహుజన్ సమాజ్ పార్టీకి ఎన్నికల ప్రణాళికే రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ నియమాలను పాటించి అమలు చేసే కొరకు ప్రజా సైన్యాలుగా గ్రామాలను తయారు చేసి బహుజన రాజ్యం తీసుకురావడానికి యువకులే ముందుకు రావాలని ఆ నినాదాన్ని బేస్గా చేసుకుని ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా. ఏంటంటే ఫెడరల్ విధానం ఉన్నది కాబట్టి ఎన్టీ రామారావు రిజర్వేషన్ సిస్టమ్ మండల జిల్లా పరిషత్కు ఈ యొక్క రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని బట్టి మహిళలకు ఇతరులందరికీ కూడా రిజర్వేషన్ సిస్టమ్ పెట్టిండ్రు. ఆ రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారంగా మహిళలు చాలామంది ఈరోజు అమలవుతుంది రాష్ట్రంలో. మేము ఈరోజు ఈ యాదాద్రి జిల్లా ఆలేరు తాలూకా కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి లాంటి ఒక మహా ఉద్యమ నాయకులు, ప్రజానాయకులు పెట్టినటువంటి గడ్డ. నేను కూడా ఒకనాడు 2000తో ఓడిపోయినటువంటి వాడిని. ఆనాడు కూడా 5 రూపాయలు ఖర్చు లేకుండా ప్రజలు ఆదరించిండ్రు, ఓట్లేసిండ్రు. ఆ రకంగా ఆదరించేటువంటి ఈ యొక్క ఆలేరు ప్రాంతం. ఈ ఆలేరు ప్రాంతంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న బిడ్డలందరూ కూడా మా పిల్లల్ని, మా నామినేషన్ చేసే కార్యకర్తలందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళని గెలిపించి ముందుకు నడవాలనే దాని మీదనే మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడు నామినేషన్లు కొన్ని ప్రారంభమైనవి వేస్తున్నాము, మిగతా కూడా కొన్ని రేపు వేస్తాం. ఇది ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులకు, అదే రకంగా ప్రింట్ మీడియా కానీ, సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా మా పిల్లల్ని మీరు ఆశీర్వదించి ప్రచారం చేసి ముందు